వెల్కమ్ టు శివకుమార్ ఫుడ్స్. ఈరోజు మైక్రోవేవ్లో రొయ్యలు ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. రొయ్యలు బాగా శుభ్రం చేసుకోండి. రొయ్యల మీద పైన చిన్న దారంలాగా ఉంటుంది, అది కంపల్సరీగా తీయాలి. తీసిన తర్వాత పసుపు వేసి పసుపు వేయండి, రెడ్ చిల్లీ పౌడర్ వేయండి, సాల్ట్ వేసి బాగా కలుపుకోండి. మ్యాగ్నేట్ చేసి అది మైక్రోవేవ్లో డోర్ ఓపెన్ చేసి లోన పెట్టి మైక్రో మోడ్ ఆన్ చేయండి. 900 పవర్ లెవెల్లో 5 మినిట్స్ టైం సెట్ చేయండి. ఈ 5 మినిట్స్లో మీకు అవి బాయిల్ అవుతాయి. ఆ వాటర్ అంతా మీకు బయటకు వస్తుంది. ఆ వాటర్ అంతా ఇంకిపోయినంత వరకు బాయిల్ చేయండి. టైం అయిపోయింది, చూద్దాం ఒకసారి. డోర్ ఓపెన్ చేసి చూడండి, అలా బాయిల్ అవుతాయి. వాటర్ ఉంది చూడండి, ఆ వాటర్ ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి 3 మినిట్స్ పెట్టండి. ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి, రెడ్ చిల్లీ పౌడర్, మీకు టేస్ట్ సరిపోయినట్టు విధంగా రెడ్ చిల్లీ పౌడర్ వేయండి, సాల్ట్, అలాగే పసుపు వేయండి, ధనియా పౌడర్, జీరా పౌడర్. ధనియా పౌడర్ కొంచెం 2 స్పూన్స్ వేయండి, జీరా పౌడర్, గరం మసాలా, వేసి ఆయిల్తో బాగా మిక్స్ చేయండి. అలా మొత్తం అంతా కలిపేసి మనం ఉడకబెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి, ఆ రొయ్యలతో బాగా ఈ మిశ్రమం మిక్స్ చేయండి. చేసి నాన్ స్టిక్ తవా ఉంటుంది, మల్టీ కుక్ తవా ఉంటుంది, ఆ తవాలో ఆయిల్ కొంచెం లైట్గా అప్లై చేయండి. అలా కలిపేయండి రొయ్యలు. నాన్ స్టిక్ తవా, మల్టీ కుక్ తవా తీసుకుని దాని మీద రొయ్యలు అన్నీ అలా వేసేయండి. ఇది మల్టీ కుక్ తవా అండి. లైట్గా ఆయిల్ అప్లై చేయండి. మల్టీ కుక్ తవా అండి. ఆయిల్ అలా అప్లై చేసి మనం రొయ్యలు అన్నీ అలా వేయండి. అలా మీకు అలా పేర్చేయండి. పేర్చి మైక్రోవేవ్లో ఏంటో ఆయిల్ లేకుండా అవుతాయండి. జస్ట్ మనం నాన్ స్టిక్ తవ్వాకి ఆయిల్ అప్లై చేసాము. అలా పెద్ద బిగ్ స్టాండ్ తీసుకోండి. అలా బిగ్ స్టాండ్ మీద నాన్ స్టిక్ తవ్వా పెట్టి అలా డోర్ క్లోజ్ చేసి గ్రిల్ మోడ్ ఆన్ చేయండి. మనం ఇందులో బాయిల్ చేసాం కదా మైక్రో మోడ్లో, ఇప్పుడు గ్రిల్ మోడ్ ఆన్ చేసి 10 మినిట్స్ టైం సెట్ చేయండి. అదే మనం స్టవ్ మీద అనుకోండి, డీప్ ఫ్రై చేయాలి అంటే ఆయిల్ వేస్ట్ అవుతుంది,
ఓవెన్ లేదంటే తక్కువ టైంలోని ఆయిల్ లేకన్నా చేసుకోవచ్చు. పైన చూసారా గ్రిల్ కనబడుతుంది. చాలా బాగా అవుతాయండి వితౌట్ ఆయిల్తో. అలాగే ఫిష్ అలాగన్నీ చేసుకోవచ్చు. మధ్యలో కొంచెం టైం తీసి బయటికి తీసి టర్న్ చేయండి. దాని మీద గ్రీన్ చిల్లీస్ వేసుకోండి, కరివేపాకు వేసుకోండి. మళ్ళీ ఆ టైం కంటిన్యూ చేసేయండి. మనం 10 మినిట్స్ పెట్టాం కదా, 5 మినిట్స్ దాకా బయటికి తీసి టర్న్ చేసి మళ్ళీ లోన పెట్టి కంటిన్యూ చేసేయండి. చూద్దాం అయిపోతుంది ఏ విధంగా వచ్చాయో. అయిపోయింది. డోర్ ఓపెన్ చేసి చూద్దాం. చూసారా ఎంత బాగా వచ్చాయో? చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు. తక్కువ టైంలోనే మీకు ఆయిల్ లేకన్నా వితౌట్ ఆయిల్తో ఫ్రై చాలా బాగా వస్తుంది. ఈ వీడియో చూస్తే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్.